సార్. ఏం కావాలి? శంకర్ మాస్టర్ గారంటే మీరేనా? అవునమ్మా. ఏ పని మీద వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? ఒక వేటగాడి చేతిలో గాయపడ్డ పావురాన్ని కరుణించమని కాలేల పడ్డాను, కుదరదు అంటూ చీకొట్టాడు. బలైన నా జీవితంలో వెలుగు నింపుతారని మీ దగ్గరికి వచ్చాను. నిన్ను నమ్మించి మోసం చేసిన ఆ వేటగాడు ఎవడమ్మా? డాక్టర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చిన మీ కొడుకు కళ్యాణ్. మేమిద్దరం ఒకరికొకరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి చివరికి ఇలా తిరస్కరిస్తాడని అస్సలు ఊహించుకోలేకపోయాను. అలాగా? కళ్యాణ్, రే కళ్యాణ్, వస్తున్నా డాడీ. ఏంటి పిలిచారు? ఈ అమ్మాయి ఎవరో నువ్వు మోసం చేసేవాడిని బాధపడుతూ చెప్తుందిరా. ఏంటిరా విషయం? ఈ రోజుల్లో ఇదంతా కామన్ డాడీ. ఫేస్బుక్ లో డబ్బున్న వాడిని పట్టడం, వాడితో చాటింగ్ చేయడం, డేటింగ్ పోవడం, మోజు తీరిపోగానే వాడి మీద చీటింగ్ కేసు పెట్టి డబ్బులు గుంజడం, మరొకరితో సంబంధాలు పెట్టుకోవడం ఇలా న్యాచురల్ అయిపోయింది. కళ్యాణ్, ఆడవారిని అంత తక్కువ చేసి మాట్లాడకు. నీ వాకిట ముందుకొచ్చి ప్రాధేయపడుతున్నానని అంత విడ్డూరంగా మాట్లాడుతున్నావు. నిజంగా నేనెవరో నీకు తెలీదా? నిజంగా చెప్తున్నాను, మీరెవరో నాకు తెలియదే. మిమ్మల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. అయినా ఇలాంటి అలగాజాన్ని ఇంటి వరకు రానివ్వకూడదు డాడీ. మెడబెట్టి బయట పెట్టండి. ఆగు కళ్యాణ్, ఆగు. కన్నబలం అండబలం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నావు. ఆడదాన్ని మోసం చేసి ఏడిపించిన వాడు ఎవరైనా ఒక్కరినైనా చూపియగలవా? రే కళ్యాణ్, నిజం చెప్పు. ఆడదాని ఉసురు తగిలితే అరిష్టం చుట్టుకుంటుందిరా. 7 తరాలు జీవితాలు తారుమారు అవుతాయిరా. తప్పు చేస్తుంటే ఒప్పుకో బాబు. ఏమి డాడీ మీరు కూడా అలా మాట్లాడతారు? కన్న కొడుకు మాట వింటారా, లేకపోతే దారిని పోయే దానం మాట వింటారా? నేను నిజంగా చెప్తున్నాను, తనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కళ్యాణ్, తీయని ప్రేమ కబుర్లతో నా మనసు మార్చి నా జీవితం నాశనం చేశావు. నాతో నీకు ఎలాంటి సంబంధం లేదని నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం వేసి చెప్పు. అలాగే వేస్తాను. ఆగరా. ఇందులో భయపడాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి చూడరా. ప్రపంచంలో ఏ అమ్మాయి తన జీవితాన్ని నాశనం చేసుకోవాలి చూడదురా. తప్పు చేసేవాని నీ మొఖంలో స్పష్టంగా కనబడుతుంది. తన మెడలో తాళి కట్టిన అర్థానికి చేసుకో. డాడీ, నేనే తప్పు చేయలేదు. ఎవరి మెడలో తాళి కట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. అయినా ఎవరెవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుని చివరకు నా దగ్గరకు వచ్చి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నువ్వే అంటే గంగిరెద్దులో తలపుకుంటూ తాళి కట్టంత అమాయకుని కాదు నేను. ఏం మాట్లాడుతున్నారు? అదుపు తప్పి ప్రవర్తించుకు. తండ్రి మాటలు చెవదాటి తనయుడు రాను. కసాయి వాళ్ళ కనుగొనే మాట్లాడతావని నేను అనుకోలేదు. ఏ ఆడకూతురు బద్దం వేసి బద్దం చెడిందని బజారు పడదరా. నా మాట తాలికట్టు బాబు. కళ్యాణ్, నువ్వు డాక్టర్వి, నేను డాక్టర్ని. నా వల్ల చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా ఉంటే సరిపెట్టుకుంటాను, కానీ నా పుట్టికే తప్పుడు పుట్టుకుంటా అంటే నేను ఒప్పుకోను. చూడరా, కడిగిన ముత్యంలా మేలిం బంగారంలా మెరిసిపోతుంటే నీకెవరమ్మా మరకండిచ్చే మూర్ఖుడు? డాడీ, తొందరపడకండి. వాళ్ళ కుల గోత్రాలు మత ఆచారాలు ఏంటో తెలియకుండా మాట ఇవ్వకండి. అలాగా? నువ్వు ప్రేమించినప్పుడు గుర్తురాలేదురా కులగోత్రాలు? ఈ అమాయకురాల్ని మోసం చేసి వసపచ్చినప్పుడు తెలియదురా నీకు మతభేదాలు? ఈ రోజుల్లో ఎక్కడున్నాయిరా కులగోత్రాలు? కులము కూడి పెడుతుందా, మత వాసన కల్పిస్తుందా? మనదంతా ఒకే కులం, మానవ కులం. మనదంతా ఒకే మతం, దైవ మతం. మీరు ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించడం లేదు డాడీ దానికి తాళి కట్టడానికి. బాబు కళ్యాణ్, ఏదో ఊహించుకుని అజ్ఞానంలో ఉన్నావు. మీ అమ్మ ఉన్నప్పుడు ఇల్లు పరిధిలా మెరిసిపోయిందిరా. నా దేవత నా నుండి వెళ్ళిపోయిన తర్వాత చీకట్లములు అలుముకున్న బూజు పట్టిన బంగళాలా తయారైందిరా. ఆ చీకట్లని చెదరగొట్టి ఎలుగులు నింపడానికి వచ్చిందిరా లక్ష్మీదేవిరా, నా పెద్ద కోడలు.
ఆలోచించకుండా తాళికట్టు బాబు. మామయ్య, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నా గుండె గుప్పెట్లో పెట్టుకొని భయంగా వచ్చాను. అలాంటిది నేనెవరో నా బ్రతుకేమిటో అడగకుండా నన్ను ఇంటి పెద్దడు కోడలుగా చేశావు. మహాలక్ష్మిని కట్టి పెట్టేశావు. ఈ రోజు నుంచి మీ కోడలుగా కాదు, మీ కూతురుగా బతుకుతాను మామయ్య. అయిపోలేమ్మా బాబు కళ్యాణ్, ఈరోజు వెళ్ళి పురోహితుడితో వెళ్ళి మూత పెట్టుకొస్తాను. మీరిద్దరు లోపలికి వెళ్ళండి. ఏంట్రా ఇక ఆలోచిస్తున్నావు? ఈడు తోడు చక్కగా ఉన్నారు, లక్ష్మీనారాయణ చూడముచ్చుట్టుగా ఉన్నారా? మీకు నా అదృష్టం తగిలేలా ఉందిరా? మీరు చావండి, నా మాట ఎప్పుడున్నారు కనుక మీరు. మావయ్య, ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళని అమ్మా, నేనుండగా నీకేం పదమ్మా. పదమ్మా లోపలికి వెళ్దాం.